జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. సర్లే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా? పెళ్లి చెప్పులు. పెళ్లి చెప్పు. అన్నానా నాకే అన్నకే అన్నదా ఉన్నావు కదన్నా. రా చెప్పమ్మా. పెళ్లి అంటే తెలుసా నీకు? పెళ్ళ నువ్వు చేసిన సినిమా నీకే తెలీదా? రా పెళ్లి అయినా కొత్తలో ఏం చేస్తారు? అది జబర్దస్త్ అడుగు. మర్డర్ తెలుసా? ఆ వర్మ గారిది. ఏమనుకుంటున్నారా మీరు? మర్డర్ చేస్తాను. మర్డర్ చేస్తాను అంటున్నాడు ఇలాంటి మాట్లాడితే. అప్పుడు మౌనంగా ఉంటాను. మరి పెళ్లి చూపులకి వెళ్దాం. ఎవరండి ఇంట్లో? మీలో పెళ్లి కొడుకు ఎవరు? మీలో పెళ్లి కూతురు ఎవరు? ఈ అమ్మాయి పెళ్లి కూతురు. ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుద్ది? కూతురు అవుద్ది. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్? అదే తెలియదు, కనుక్కొని చెప్పాలి. అసలు నీ కూతురేనా? యాక్చువల్లీ అసలు కూతురేనా? నేను ఆడదాన్ని కాదంటా మొక్కలెక్కాలింగో. మా అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీ అమ్మాయేనా అని అడగాం కదా. అసలు ముందు నీకు నచ్చిందా? అదేం బాగుందా? అదేం నచ్చింది నీకు? అసలు నాకు నచ్చలేదు, అది చండాలంగా ఉందని చెప్పే మొక్క. నాకు నచ్చినది చండాలంగా ఉంది చెప్పేశాను. ఒక అమ్మాయిని పట్టుకొని అంత మాట ఎలా అంటావురా? అంత అందంగా ఉంది. నాకు ఈ అబ్బాయి వద్ద. అబ్బాయి చూడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు వాడితో వెళ్ళిపో అమ్మా. తెల్లగా ఉంటే సరిపోదు, తెల్లటి మనసు ఉండాలి. అర్థమైందా? తెల్లగుందా? బాధపడు, నాకు ఇంకొక అమ్మాయి ఉంది, ఇప్పుడే తీసుకొస్తా. అది తెలుసురా నీకు, చాలా మంది ఉంటారని. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది. అమ్మా ధైర్య అమ్మా. నా చిన్న కూతురు అబ్బాయి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. అప్పుడే చెప్పకూడదు, కొన్ని టెస్టులు చేయి. కరోనా టెస్ట్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం. ఈ కాన్సెప్ట్ లో మీరు డాక్టర్ తీసుకొస్తారు, వీడు నన్ను ఏదో చెప్పి పంపిస్తారు కదా. ఇప్పుడు నేను చెప్తాను. మీ అందరికి ఒక టెస్ట్. పుషప్ చేయాలి. ఒక్క నిమిషం. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. పుష్ పదరా. మా డాడీ కంటే ఎక్కువ బ్యాడ్. సరే అవన్నీ కాదు, మా అల్లుడు పుషప్ చేస్తాడు, మీరు కూడా చేయండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ దండలు మార్చుకొని దగ్గరలో ఒక మంచి ప్లేస్ చూస్తే ఇద్దరికి మంచి జిమ్ పెట్టుకోండి. జిమ్ పెట్టుకుంటారా? కోచ్ కింద నన్ను పెట్టుకోండి. థ్యాంక్ యూ. మొత్తానికి మీ ఇద్దరు ఒకటయ్యారు. కంగ్రాట్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఒకవేళ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ అయిపోయినా ఇతనికంటూ ఒక జాబ్ ఉంటుంది. సో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఎలా అనిపిస్తుంది? ఈ రోజు మళ్ళీ ఇంకో పెళ్లి అయింది. ఓహో, సో ఇప్పుడు రియల్ పెళ్లి జరగబోతుంది. మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారంగా రియల్ పెళ్లి అది ఎప్పుడు? కమింగ్ సూన్. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకే, సో ఎవ్రీబడీ ఇస్ ఇన్వైటెడ్. ఈ రియల్ కపుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఇంద్రజ గారు? Advance happy married life. Anyways, very happy to have you here and very nice skit work అయితే మాత్రం మీరు నిజంగా అప్పుడు ఎలా చూసాను పృథ్వీ గారిని ఇప్పుడు అలాగే ఉన్నారు. So sweet of you పృథ్వీ గారు, very nice. Thank you Indrija garu, and once again thank you so much to the entire team for this wonderful hilarious skit. Thank you guys, thank you. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటారు.
అరే హాలిడేస్ అయిపోతున్నారా, మనకు హాలిడేస్ కావాలి, మన ఫాదర్ ని కూల్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాదర్స్ డే చేద్దాం. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. కోట్లాది మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా. నువ్వెంతెత్తెదిగినా నీ వెనక ఘనమైన పునాదే నాన్న. గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్న ఒకడే ఉంటాడు. ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు, ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు. నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. కాదు, విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. మేమిద్దరం విన్నర్స్. ఉన్న ఫాదర్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు నువ్వు. మీరు ఏదో పెద్ద నేషనల్ ఫాదర్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేయడానికి. మీ పేరేంటి? పవనమ్మా. ఏదో పెద్ద నెంబర్ 1 ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకున్నాడే కాళ్ళే. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఈరోజు కిరణ్ వాళ్ళ అమ్మ చనిపోయి 2వ రోజు, కానీ కిరణ్కి షూటింగ్ ఉంది. వెళ్ళకపోతే వాడికి వచ్చిన మొదట మంచి అవకాశం, మళ్ళీ అక్కడ చెడ్డ పేరు వస్తుంది. కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాను. నేను చేసిన తప్పో రైటో తెలియదు, ఎందుకంటే నా పెద్ద కొడుకున్నాడనే ధైర్యం. ఫాదర్ అండ్ బ్రదర్ సపోర్ట్ లేకపోతే నేను అప్పుడు షూటింగ్ కంటిన్యూ చేసేవాడిని కాదు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా పర్స నిండా డబ్బులున్నట్టు చూపిస్తాడు. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న. నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి అరికాలు భూదేవుని ముద్దాడుతున్నా కానీ పిల్లల కోసం కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. నాన్న నీకోసం గడియారం ముళ్ళులా నిత్యం నడుస్తూనే ఉంటాడు. ఒక్క మాట చెప్తాను, గుర్తు పెట్టుకోరా. జీవితం మరో అవకాశం ఇస్తుంది కానీ మరో నాన్ననివ్వదురా. నాలో ఊపిరి ఉన్న రోజులు జస్ట్ అంటే వాడు ఎక్కడున్నా వాడు బాగుండాలి, బస్ నాతోనే ఉండాలి.